హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి కన్స్ట్రెంట్స్లోనే ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ గురించి కూడా తెలుసుకుంటాము. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం ఈ కన్స్ట్రెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా గైస్, యూనిక్ కీ కానీ నాట్ నల్ స్ట్రైక్ డిఫాల్ట్. సో రిమైనింగ్ కన్స్ట్రెంట్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుంటాము. ఓకే, ప్రైమరీ కీ గురించి తెలుసుకునే ముందు మనము మెయిన్గా యూనిక్ నాట్ నల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం యూనిక్ నాట్ నల్ అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాము, ఇంకొకసారి డిస్కస్ చేస్తాము. సో దానికి దీనికి ఏంటంటే కనెక్షన్స్ ఉంటుంది అనమాట. యూనిక్ కీకి నాట్ నల్కి అండ్ ప్రైమరీ కీకి వీటికి కనెక్షన్ ఉందన్నమాట. ఆ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మరలా యూనిక్ నాట్ నల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. యూనిక్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము, డూప్లికేట్ వాల్యూస్ అనేది అలౌ చేయదు, నల్ వాల్యూస్ అనేది అలౌ చేస్తుంది. ఓకే, నాట్ నల్ వచ్చేసి నల్ వాల్యూస్ని అలౌ చేయలేదు, డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. సో యూనిక్కి నాట్ నల్ అనేది ఆపోజిట్ అనమాట. ఓకే, యూనిక్ అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు, నాట్ నల్ అలౌ చేస్తుంది. ఓకే, నల్ వాల్యూస్ని వచ్చేసి యూనిక్ వాల్యూ అలౌ చేస్తుంది, నాట్ నల్ అలౌ చేయదు. సో ఇప్పుడు ప్రైమరీ కీ వచ్చేసి మనకి ఈ ప్రైమరీ కీకి యూనిక్ నాట్ నల్కి ఇంటర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉన్నది చెప్తాను మీకు. ప్రైమరీ కీ ఈక్వల్ యూనిక్ ప్లస్ నాట్ నల్. ఓకేనా గైస్, అర్థమైందా? ప్రైమరీ కీ ఈక్వల్ టు యూనిక్ ప్లస్ నాట్ నల్. అర్థమైందా గైస్ ప్రైమరీ కీ అంటే ఏంటనేది? సో ఇప్పుడు చెప్తాను ప్రైమరీ కీ అంటే ఏంటనేది. మనము రియల్ టైంలో కూడా ఈ ప్రైమరీ కీ అనేది తెలియకుండా యూజ్ చేస్తుంటాం గైస్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు మొబైల్ ఉంది. సో మొబైల్ నెంబర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబరే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకున్న మొబైల్ నెంబరు వేరే వాళ్ళకి ఉండదు. సో దాన్ని మనం ప్రైమరీ కీగా అనేది కన్సిడర్ చేయొచ్చు. లేదా స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్లో కాలేజీలో రోల్ నెంబర్స్ ఉంటాయి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ రోల్ నెంబర్స్ ఉంటాయి కదా. ఆ రోల్ నెంబర్ అనేది యూనిక్ కీగానే ఉంటుంది అనమాట. యూనిక్ అంటే ఒకరికి ఉన్న నెంబర్ ఇంకొకరికి ఉండదు. స్టూడెంట్స్ రో ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒకరికి ఉన్నది ఇంకొకరు ఉండదు. దాన్ని ఏమంటాం మనం, యూనిక్ కీ అంటాం అనమాట. సో ఇదే అనమాట ప్రైమరీ కీ అంటే. ప్రైమరీ కీ అంటే నథింగ్ బట్ యూనిక్ కీ. యూనిక్ కీ ఐడెంటిఫై వాల్యూస్ ఇన్ టేబుల్. యూనిక్ ఉన్న వాల్యూస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేదే మనం ప్రైమరీ కీ. డెఫినేషన్లో ఎంత చెప్తామో, ఇట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. ఓకే, అదేవిధంగా ప్రైమరీ కీ అనేది విల్ నాట్ అలౌ ది నల్ వాల్యూస్ అండ్ విల్ నాట్ అలౌ ది డూప్లికేట్ వాల్యూస్. అర్థమైందా? ప్రైమరీ కీ ఈక్వల్ టు యూనిక్ ప్లస్ నాట్ నల్ అని ఎందుకు చెప్తాను అంటే, డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయలేదు, నల్ వాల్యూస్ని కూడా అలౌ చేయదు ఈ ప్రైమరీ కీలో. ఓన్లీ యూనిక్ వాల్యూ ఒకటే వాల్యూ ఉంటుంది అనమాట. ఒకసారి వచ్చిన వాల్యూ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. అంటే డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. అదే ప్లేస్లో నల్ వాల్యూస్ని కూడా అలౌ చేయదు. ఓకే, విల్ నాట్ అలౌ ది డూప్లికేట్ వాల్యూస్ అండ్ విల్ నాట్ అలౌ ది నల్ వాల్యూస్. ఓకే, చూడండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీని మాత్రమే యూజ్ చేయగలము. ఓకే, వీ కెన్ అప్లై ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లోనే యూనిక్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ప్రైమరీ కీ. అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు, నల్ వాల్యూస్ని కూడా అలౌ చేయదు. ఒక టేబుల్ ఒక ప్రైమరీ కీని మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇది డెఫినేషన్ గైస్ ప్రైమరీ కీ అంటే. దీని సింటాక్స్ ఏంటో చూద్దాము. కాలం నేమ్, డేటా టైప్, ప్రైమరీ కీ. ఓకే, ఎగ్జాంపుల్ కూడా SQL సర్వర్కి వెళ్ళేసి దీని ఒక ఎగ్జాంపుల్ని ట్రై చేద్దాము. అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు న్యూ క్వరీ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాము. ఎంప్లాయీ ఐడి అండ్ డేటా టైప్ వచ్చే ఇంటీజర్, దీనికి మనం ప్రైమరీ కీ తీసుకుందాం. ఓకే, అదేవిధంగా ఎంపీ నేమ్, ఎంప్లాయ్ శాలరీ, ఎంప్లాయ్ ఎడ్యుకేషన్. ఓకే, వేర్కార్. సో ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేద్దాము. ఓకే, టేబుల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్ వచ్చేసి ఎంప్లాయ్, వాల్యూస్, ఎంప్లాయ్ ఐడి వచ్చేసి 100, నేమ్ వచ్చేసి శ్రీను, ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 25,000, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి MCA. సో ఈ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము. అదేవిధంగా ఒక 2-3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 4 రోస్ అనేది క్రియేట్ అయిపోయాయి. సో ఎంప్లాయీ ఐడి వచ్చేసి 100, 101, 102, 103 అనేది. సో ఇవేంటి యూనిక్గా ఉంది. ఓకే, ఇందులో వచ్చేసి డూప్లికేట్ అనేది లేదు. ఒకసారి మనం డూప్లికేట్ ట్రై చేద్దాము. ఇదే ఉంది కదా 103, ఈ 103ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ చేస్తే అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అని ఉంది. ఓకే, cannot insert duplicate value in object. Okay,
డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకోదు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మనం ఎంప్లాయ్ ఐడికి మనం ప్రైమరీ కీ ఇస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనం నేమ్స్ కానీ శాలరీ కానీ ఎడ్యుకేషన్ వీటిని మాత్రం తీసుకుంటుంది అనమాట డూప్లికేట్ వాల్యూస్. ఓన్లీ ఒక ఐడి మాత్రం డూప్లికేట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రైమరీ కీ కన్సిడర్ చేసాం. ఒక టేబుల్లో మనం ఒక దిక్కు మనం ప్రైమరీ కీ అనేది ఇవ్వగలం అనమాట. సో ఓన్లీ ఒక ఐడికి మాత్రం ఇవ్వగలం, ఎంప్లాయ్ నేమ్కి ఇవ్వలేము, ఎంప్లాయ్ శాలరీకి ఇవ్వలేము, ఎడ్యుకేషన్కి ఇవ్వలేము, ఎందుకంటే ఐడికి ఇచ్చాము కాబట్టి. ఒకవేళ నేమ్కి ఇస్తే రిమైనింగ్ వాటికి ఇవ్వలేము, శాలరీకి వస్తే రిమైనింగ్ వాటికి ఇవ్వలేము, ఎడ్యుకేషన్కి ఇస్తే రిమైనింగ్ వాటికి ఇవ్వలేము అనమాట. ఓకే, ఇక్కడ నల్ వాల్యూస్ని కన్సిడర్ చేద్దాం, తీసుకుంటుందో లేదో చూద్దాం. ఓకే, నల్ వాల్యూస్ని కూడా తీసుకోవట్లేదు. ఇందాక డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా, నల్ వాల్యూస్ ఈజ్ నాట్ అలౌడ్ టు ప్రైమరీ కీ. ఓకే, అదేవిధంగా నాట్ నల్ తీసుకుందాము. నాట్ నల్ నేను కన్సిడర్ చేస్తుందా? లేదు. ఓకే, అర్థమైంది గైస్. ప్రైమరీ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీ అనేది యూనిక్ ప్లస్ నాట్ నల్. ఈ డెఫినేషన్, ఇట్ ఈస్ యూనిక్ టు ఐడెంటిఫై ది ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్, విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్ అండ్ విల్ నాట్ అలౌ ది నల్ వాల్యూస్, ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్.